హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు టేస్టీ రెసిపీస్. ఈరోజు ఇంట్లో ఉన్న వాటితో సింపుల్గా బ్రెడ్ని తయారు చేసుకుందాము. డిఫరెంట్ టైప్లో ఉంటుంది, పిల్లలు కూడా ఇష్టపడతారు. దీనికోసం ముందుగా 150 మిల్లీలీటర్ల వేడి పాలను తీసుకోవాలి. ఈ పాలల్లో 1 టేబుల్ స్పూన్ పంచదార వేసుకుని కరగబెట్టుకోవాలి. పంచదార కరిగేటప్పటికి పాలు గోరువెచ్చగా అవుతాయి. అప్పుడు 1 టీ స్పూన్ ఈస్ట్ వేసుకోవాలి. ఈస్ట్ ఒకటి మాత్రం మనం బయట మార్కెట్లో దొరుకుతుందండి, అది కొనుక్కుంటే మనకి మిగిలినవన్నీ కూడా ఇంట్లో దొరికేవే తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు ఒకసారి ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకుని పక్కన ఉంచుకోవాలి. 10 నిమిషాలు పక్కన ఉంచుకోవాలి. 10 నిమిషాల తర్వాత వేరొక బౌల్లోకి 2 కప్పుల వరకు మైదాని తీసుకోవాలి. మనం మెషరింగ్ కప్తో 2 కప్పులు మెషర్ చేసుకుని తీసుకుంటున్నాము. దీనిలోకి పావు టీ స్పూన్ ఉప్పు వేసుకోవాలి. మనం బేకింగ్ వెరైటీస్ ఏవి తయారు చేసుకున్నా కానీ మనకి మెజర్మెంట్స్ అనేవి కరెక్ట్గా ఉంటేనే పర్ఫెక్ట్గా వస్తాయండి. ఉప్పు బాగా కలిసేలాగా ఈ పిండిలోకి కలుపుకుని, ఇప్పుడు ఈస్ట్ వేసుకున్న పాలు ఉన్నాయి కదా, దీన్ని ఈ పిండిలోకి వేసేసుకుని కలుపుకోవాలి. పాలు వేసిన తర్వాత ఈ పౌడర్ ఫామ్ అనేది లేకుండా బాగా కలుపుకోవాలి. మనం చపాతీ పిండి కలుపుకుంటాం కదా, అలా గట్టిగా కలుపుకోకూడదండి. మామూలుగా ఇలా స్పూన్తో కలుపుకుంటే సరిపోతుంది. ఈ గిన్నెలో పక్కన పిండి ఏమీ లేకుండా మొత్తం అంతా కూడా కలిసేలాగా ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత 3 టేబుల్ స్పూన్ల వరకు కరిగించుకున్న వెన్నని వేసుకోవాలి, లేదంటే నెయ్యి కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ వెన్న పిండిలో బాగా కలిసేలాగా కలుపుకోవాలి. చూసారు కదా, ఇప్పుడు మనం చెయ్యి కూడా పెట్టకుండానే స్పూన్తోనే మిక్స్ చేసుకున్నాము. ఇప్పుడు ఈ పిండి మీద మూత పెట్టుకుని 1 గంట సేపు పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు ఈ పిండిని ఒకసారి స్పూన్తో కలుపుకున్న తర్వాత ఫ్లోర్ మీద పిండిని వేసుకోవాలి. పిండిని వేసుకుంటే మనకి ఈ పిండిని చిన్న బాల్స్ లాగా చేసుకున్నప్పుడు అడుగున అంటే ఈ ఫ్లోర్ మీద అంటుకోకుండా ఉంటుంది. దానికోసమని మైదా పిండిని ఇలా జల్లుకోవాలి. ఈ కలుపుకున్న పిండి మనకి కొంచెం పల్చగా ఉంటే బ్రెడ్ బాగా వస్తుందండి. కొంచెం చేతికి అంటుకుంటుంది అనేసి ఏం భయపడాల్సిన అవసరం లేదు. మనకి అలా అంటుకున్నా కానీ ఇలా పిండి కలుపుతాం కాబట్టి బాగానే వస్తుంది. ఇప్పుడు చేతికి కూడా కొంచెం పిండిని రాసుకున్నట్టయితే మనం పిండి ఒత్తేటప్పుడు చేతికి అంటుకోకుండా ఉంటుంది. ఈ పిండిని ఇలా ఫ్లోర్ మీద వేసిన తర్వాత కొంచెం చేతితో అద్దాలి. కొంచెం ఫ్లాట్గా చేసుకోవాలి. ఆ తర్వాత కొంచెం పిండిని చేతికి రాసుకుని ఇంకా ఈ పిండి మీద కూడా వేసుకుని ఈ విధంగా మరీ పల్చగా కాకుండా కొంచెం మందంగా ఉండే విధంగా, అంటే మనం చిన్న చిన్న ఉండల్లాగా తయారు చేసుకోవడానికి వీలుగా ఉండే సైజులో పెట్టుకోవాలి. ఇప్పుడు వీడియోలో చూపించిన విధంగా కట్ చేసుకోవాలి. మనకి నచ్చిన సైజులో ఇంకా మనకి ఏ షేప్ కావాలి అనుకుంటే ఆ షేప్లో కట్ చేసుకోవచ్చు. మనం తర్వాత మళ్ళీ చిన్న బాల్ లాగా చిన్న ఉండలాగా తయారు చేసేసుకుంటాం కాబట్టి ఎంత కట్ చేసుకున్నా ఏ షేప్లో కట్ చేసుకున్నా కానీ మనకి రౌండ్గానే వచ్చేస్తుంది. ఇలా తయారు చేసేటప్పుడు చేతికి పిండి అంటుకుంటుంటే కొంచెం పిండిని చేతికి రాసుకుని ఇలా రౌండ్గా చేసుకోవాలి. ఇంకా ఇలా తయారు చేసినప్పుడు కరెక్ట్గా షేప్ రావట్లేదు, రౌండ్గా రావట్లేదు అని భయపడాల్సిన అవసరం లేదు. మనకి ఇలా అన్నీ తయారు చేసేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకొక గంట పాటు ఫర్మెంటేషన్కి ఉంచినప్పుడు అన్నీ కూడా రౌండ్గానే వచ్చేస్తాయి. ఇలా తయారు చేసుకున్న అన్నిటినీ కూడా ఒక పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఈ బ్రెడ్ని దేంట్లో అయితే బేక్ చేద్దాం అనుకుంటున్నామో ఆ గిన్నెలో కొంచెం నెయ్యి కానీ నూనె కానీ వెన్న కానీ రాసుకుని గ్రీస్ చేసుకోవాలి. ఇప్పుడు గ్రీస్ చేసిన గిన్నెలోకి అరేంజ్ చేసుకోవాలి. మరీ దూరంగా కాకుండా కొంచెం దగ్గరగా ఉండేలాగా అరేంజ్ చేసుకోవాలి. ఇప్పుడు దీని మీద మూత పెట్టుకుని 1 గంట గంటన్నర పాటు పక్కన ఉంచుకోవాలి. కొంచెం గాలి తగని ప్లేస్ అలా ఉంటే అక్కడ పెట్టుకోవాలి. చూసారు కదా, 1 గంట తర్వాత మనకి ఈ సైజ్ కూడా డబల్ అవుతుంది. మనం ఏ విధంగా పెట్టినా కానీ ఆ సైజ్ అనేది డబల్ అయినప్పుడు మనకి షేప్ కూడా చాలా బాగా వస్తుంది. ఇప్పుడు ఒక
పాత కుక్కర్ లాంటివి ఉంటే మనకి ఇలా బేక్ చేసుకోవడానికి బాగుంటుంది. లేదంటే బాగా అడుగున మందంగా ఉన్న గిన్నె ఏదైనా తీసుకోవచ్చు. దీనిలోకి ఇసుక ఉంటే ఇసుక తీసుకోండి, లేదంటే సాల్ట్ తీసుకోవచ్చు. నేను ఇక్కడ ఈ సాల్ట్ చాలా సార్లు యూస్ చేశానన్నమాట, అందుకని ఈ కలర్లో ఉంది. మనం ప్రతిసారి సాల్ట్ వేసుకోవాల్సిన అవసరం లేకుండా ఇలా యూస్ చేసిన సాల్ట్నే నేను మళ్ళీ యూస్ చేసేస్తాను. ఇలా కుక్కర్లో ఇసుకని లేదంటే ఇలా సాల్ట్ని స్ప్రెడ్ చేసుకోవాలి. ఇంకా కుక్కర్లో పెట్టుకుని తయారు చేసుకునేటట్టయితే కుక్కర్ మూత పెట్టినప్పుడు మనకి గ్యాస్ కట్ ఉంటుంది కదా, గ్యాస్ కట్ పెట్టకూడదు. అలాగే విజిల్ కూడా పెట్టకుండా మనం ఈ మూత పెట్టుకోవాలి. పిండి ఫర్మెంట్ అయిన తర్వాత, అంటే పిండి డబుల్ సైజ్ అయిన తర్వాత ఇలా కుక్కర్కి మూత పెట్టుకుని 10 నిమిషాల పాటు ప్రీహీట్ చేసుకోవాలి. దీనిలోంచి తీసినప్పుడు మనకి ఈ విధంగా డబుల్ది సైజ్ అయిపోయినాయి కదండి, సైజ్ అనేది డబుల్ అయింది కదా. ఇప్పుడు దీని మీద కొంచెం పచ్చి పాలని ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ బౌల్ని ప్రీహీట్ చేసుకున్న ఈ కుక్కర్లో పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ సాల్ట్ మీద ఈ గిన్నెని పెట్టుకుని మూత పెట్టుకుని విజిల్ లేకుండా, ఇంకా గ్యాస్ కట్ కూడా లేకుండా మూత పెట్టుకోవాలి. మీడియం ఫ్లేమ్లో 20 నుంచి 30 నిమిషాల వరకు ఇలా బేక్ చేసుకుంటే మనకి బ్రెడ్ రెడీ అయిపోతుంది. చూసారు కదండి, బ్రెడ్ రెడీ అయిపోయింది. ఇలా తయారు చేశారు అంటే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. పిల్లలు ఎంతో ఇష్టంగా తినే ఈ బ్రెడ్ రెసిపీ మీకు కూడా నచ్చింది అనుకుంటున్నాను. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం ఫుడ్ ట్రీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాము.